మనం వచ్చేసి జస్ట్ అసల డిజిటల్ మార్కెటింగ్ సిలబస్‌లో ఏమేముంటాయి, ఏంటి అనేది మనం డిస్కస్ చేసాము. మనము ఇక్కడొచ్చి మనకి ఫస్టు నేర్చుకోవాల్సింది అంటే వెబ్‌సైట్స్‌కి సంబంధించి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి సంబంధించి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియాలో యాడ్స్ కోసం సోషల్ మీడియా యాడ్స్, సెర్చ్ ఇంజిన్‌లో యాడ్స్ కోసము గూగుల్ యాడ్స్. ఇవి మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మనకి జాబ్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ వీటన్నిటికి యాడెడ్ అనమాట. లైక్ వెబ్‌సైట్ డిజైనింగ్ కానీ, క్యాన్వా తోటి గ్రాఫిక్ డిజైనింగ్ గానీ, లైక్ చాట్‌జిపిటి యూజ్ చేసి మనము కంటెంట్ రైటింగ్ గానీ, లైక్ ఇవన్నీ కూడా మనకి యాడెడ్ స్కిల్స్. ఇవి కాకుండా రిమైనింగ్ మనీ ఎర్నింగ్స్ కూడా మనం దీంట్లో కవర్ చేస్తాం. బట్ ఈరోజు అసలు బేసిక్‌గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఈ అన్ని మాడ్యూల్స్ కలిపి మనము డిజిటల్ మార్కెటింగ్ అంటాము. దీంట్లో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకి ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది మనం ప్రతి వెబ్‌సైట్‌కి యూజ్ చేస్తాం. అంటే ఈరోజు ఉన్న కాంపిటీషన్‌ని బేస్ చేసుకొని ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఎస్‌సిఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్‌సిఓ లేకపోతే మన బిజినెస్ అనేది సెర్చ్ ఇంజిన్‌లో మనకి రాదనమాట. ఈ సెర్చ్ ఇంజిన్స్ అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూడా మనకి మీడియేటర్స్ లాగా వర్క్ చేస్తాయి. డేటా అంతా సర్వర్‌లో ఉంటది. మనకి ఆ సర్వర్‌లో ఉన్న డేటాలో మనకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ సెర్చ్ ఇంజిన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు సెర్చ్ ఇంజిన్‌ని ఓపెన్ చేసాం గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఇప్పుడు ఇది లైక్ ఒక వెబ్‌సైట్ అనమాట. లైక్ గూగుల్.కామ్ అంటే ఇంతవరకు చూసుకుంటే ఇది ఒక వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ఏం చేస్తుంది అంటే మనకి కావాల్సిన డేటాని ఇక్కడ చూపిస్తుంది. దీన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజీ అంటాం. దీన్ని మామూలుగా లేఔట్ అంటాం. ఇక్కడ వచ్చే రిజల్ట్‌ని సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్ అంటాం. ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్‌లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని చూపించడానికి ఈ సెర్చ్ ఇంజిన్స్‌ని వాడుకుంటాం. బట్ మనకి సర్వర్‌లోకి డేటా అనేది ఉంటుంది. కానీ అక్కడికి ఎలా ఎళ్తుంది డేటా అంటే మనమే యాడ్ చేస్తామనమాట. మన వెబ్‌సైట్ ఉంది. జస్ట్ వెబ్‌సైట్ డిజైన్ చేయగానే ఆ డేటా ఎళ్ళిపోయి సర్వర్‌లో ఉండదు. అక్కడ మనం ఒకవేళ టైప్ చేసినా కూడా మనకి డేటా అనేది రాదు. దీనికి సర్వర్‌కి కూడా మనమే డేటాని పంపిస్తాం. పంపించినప్పుడు అక్కడ సర్వర్ ఏం చేస్తుందంటే అక్కడ అల్గారిథమ్‌ని బేస్ చేసుకొని ఆ డేటా అంతా సర్వర్‌లో స్టోర్ అవుతుంది. సర్వర్‌లో స్టోర్ అయినప్పుడు ఎవరైనా ఆ బిజినెస్ కోసం సెర్చ్ చేసినప్పుడు, సెర్చ్ చేసిన వాళ్ళకి ఆ డేటాను తీసుకొచ్చి చూపిస్తుంది. తీసుకొచ్చి చూపించినప్పుడు ఎవరికైతే ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఆర్ సర్విస్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు ఉ బిజినెస్ ఓనర్స్‌ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్‌ని తీసుకుంటారు. లేదా ప్రొడక్ట్స్‌ని కొనుక్కుంటారు. ఈ డేటా అంతా మెయింటైన్ చేసేనికి మనకి సర్వర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ సర్వర్స్‌లో మన డేటాని యాడ్ చేసుకోవడానికి మనము ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకుంటాము. డిజైన్ చేసుకున్నాక ఈ డిజైన్ చేసిన వెబ్‌సైట్‌ని సర్వర్‌కి యాడ్ చేస్తాం. దీనికోసం మనం హోస్టింగ్ తీసుకుంటాం. దీనికి మనకి ఛార్జ్ అవుతుందనమాట. మనం పేమెంట్ ఇచ్చి అక్కడ ఉన్న సర్వర్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం రెంటల్ పర్పస్ లాగా. మన డేటా అంతా అక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. అది స్టోర్ చేసుకుంటున్నందుకు మనం పేమెంట్ చేస్తూ ఉంటాం. మంత్లీ ప్లాన్స్, ఇయర్లీ ప్లాన్స్ తీసుకొని మన డేటాని అక్కడ సేవ్ చేసుకున్నాం. అక్కడ సేవ్ చేసుకోవడం వల్ల ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మన డేటా అనేది కనిపిస్తుంది. నిన్న తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారము మన డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కీవర్డే తీసుకున్నాం. ఎవరికో డిజిటల్ మార్కెటింగ్ కావాలనుకుంటున్నారు. ఇది సెర్చ్ చేశారు ఎవరో. మన వెబ్‌సైట్ ఆల్రెడీ మనం సర్వర్‌లో స్టోర్ చేసుకొనున్నాం. ఇక్కడ యూజ్ చేస్తున్నాం కదా! దీన్ని డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్‌లో కీవర్డ్స్ అని అంటాము. ఇక్కడ ఒక కీవర్డ్‌ని యూజ్ చేసాం. ఈ ఈ కీవర్డ్ ఎలా యాక్ట్ చేస్తుందంటే, ఒక యూజర్‌కి అండ్ సర్వర్‌కి మధ్యలో ఈ కీవర్డ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్‌గా యాక్ట్ చేస్తుందనమాట. ఇట్లా మనం ఒక కీవర్డ్‌ని యూజ్ చేస్తే, ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చి మనం ఎంటర్ చేయగానే, ఇప్పుడు మనకి రిక్వెస్ట్ అనేది ఎళ్తుంది. ఇక్కడ సర్కిల్ అవుతుంది కదా! ఈ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కెళ్తుంది. సర్వర్‌కెళ్ళి అక్కడి నుంచి మనకి రెస్పాన్స్ అయితే వస్తుంది. రెస్పాన్స్ రాగానే మనకి ఇక్కడ డేటా అంతా ఇక్కడ వస్తుందనమాట.
ఇక్కడ రెస్పాన్స్ అనేది మనకిక్కడొస్తుంది. ఈ రెస్పాన్స్ ఇలా రావడానికి కారణం వీళ్ళందరూ కూడా సర్వర్స్‌లో వాళ్ళ డేటాని సేవ్ చేసుకుంటున్నారు. అక్కడ డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. మనం రిక్వెస్ట్ ఇవ్వగానే ఈ కీవర్డ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి వచ్చేస్తుంది ఫాస్ట్‌గా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో చాలా ఫాస్ట్‌గా మనకు తీసుకొస్తది. దీనన్నిటికి బ్యాక్ ఎండ్‌లో అల్గారిథమ్స్ అనేవి వర్క్ చేస్తాయి. ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకున్నాము అంటే, ఆ వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకొని హోస్టింగ్‌లో చేసిన తర్వాత కూడా మనకి ఇలా రాదనమాట. దాన్ని ఏం చేయాలంటే సర్వర్‌కి ఇండెక్స్ చేయాలి మనం. ఆ ఇండెక్స్ చేయడం ఎలా చేస్తాము అనేది మనము క్లాసెస్‌లో చూస్తాము ప్రాక్టికల్‌గా. బట్ ఇక్కడ ఫస్ట్ అయితే మనం సర్వర్‌కి డేటాని ప్రొవైడ్ చేస్తే సర్వర్ ఇండెక్స్ చేసుకుంటుంది. లైక్ ఇండెక్స్ అంటే మనకి బుక్స్‌లో మనం ఏ పేజీలో ఏ కంటెంట్ ఉంది అనేది మనం ఫస్ట్‌లో ఇండెక్స్ పేపర్‌లో ఎలా అయితే నోట్ చేసుకుంటామో అలాగే అక్కడ కూడా ఫార్మాట్‌లో స్టోర్ అవుతుందనమాట. ఈ మొత్తము ఒకే ప్రాసెస్ కాకుండా ఇలా స్టోర్ అయిన డేటా ఎవరైతే ఏ కీవర్డ్ అయితే టైప్ చేస్తారో, ఆ కీవర్డ్‌కి సంబంధించిన డేటాని వెతుక్కొచ్చి మనకి చూపిస్తుందనమాట. ప్రతి కీవర్డ్‌కి రిజల్ట్స్ అనేవి మారిపోతాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంతా జస్ట్ ఈ ఏఐ తీసేస్తే మళ్ళీ వేరే రిజల్ట్స్ వస్తదనమాట. ఇక్కడొచ్చేసి మళ్ళీ మారిపోయినాయనమాట. ఇట్లా రిజల్ట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్‌కి మారిపోతాయి. మనం ఒక్క వర్డ్ చేంజ్ చేసినా కూడా మనకి వచ్చే రిజల్ట్ అనేది మారిపోతుంది. దీనికి రీజన్ ఏంటంటే, ఆ కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని అక్కడ ఇండెక్స్ అవ్వడమే. మన వర్క్ ఏముంటుంది అంటే ఎస్‌ఈఓలో మనకి మేజర్ పాయింట్ ఈ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్‌లో మనము గుడ్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ గుడ్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకొని, ఈ కీవర్డ్స్‌కి మన కంటెంట్ రాసి, అది మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకొని, మన వెబ్‌సైట్‌ని మళ్ళీ గూగుల్‌కి ఇండెక్స్ చేస్తే అక్కడ ఇండెక్స్ అవుతుంది. అక్కడ ఇండెక్స్ అయినప్పుడు మనం వర్క్ అనేది ఇక్కడ చేస్తాము. ఈ వర్క్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అయ్యి ఎవరైతే ఈ కీవర్డ్‌ని టైప్ చేస్తారో వాళ్ళకే మన వెబ్‌సైట్ కనిపిస్తుందనమాట. ఇది మనకి చాలా స్లో ప్రాసెస్. ఈరోజు వర్క్ చేస్తే రిజల్ట్ రేపటికి రాదు మనకి. మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు టైం పట్టొచ్చు. సమ్‌టైమ్స్ 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ వరకు కూడా పట్టొచ్చు. ఇది మనం పర్టిక్యులర్‌గా వస్తుంది అని చెప్పలేం. ఇది ఎలా అంటే డిపెండ్స్ ఆన్ ద కీవర్డ్స్, డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, డిపెండ్స్ ఆన్ ద ఏరియా, డిపెండ్స్ ఆన్ అవర్ ఎస్‌సిఓ వర్క్. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్‌ని డిపెండ్ చేసుకొని మనకి ఈ కీవర్డ్ అనేది టాప్‌లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి బిజినెస్ ఓనర్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్లు ప్రతి బిజినెస్ ఓనర్‌కి వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని తెలుగు టైప్ చేసినా మన వెబ్‌సైటే రావాలి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసినా మన వెబ్‌సైటే రావాలి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని టైప్ చేసినా మన వెబ్‌సైటే టాప్‌లో రావాలి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని టైప్ చేసినా మన వెబ్‌సైటే రావాలి. ఇట్లా వాళ్ళు ఒక 10-15 కీవర్డ్స్ ఇచ్చారనుకోండి. ఈ 10-15 కీవర్డ్స్‌కి మన వెబ్‌సైట్‌లో కంటెంట్ రాసుకోవాలి. మన వెబ్‌సైట్‌లో రాసిన కంటెంట్‌ని తీసుకెళ్ళి గూగుల్‌కి ఇండెక్స్ చేయాలి. ఇండెక్స్ చేసినప్పుడు అది సర్వర్‌లో స్టోర్ అవుతుంది. తర్వాత మనం ఎస్‌సిఓ వర్క్ చేస్తే అది స్టెప్ బై స్టెప్ ఫార్వర్డ్‌గా వచ్చి అప్పుడు మనకి ఫస్ట్ ప్లేస్‌లోకి రావడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇదంతా ప్రాసెస్ జరగడానికి మనకి 6 మంత్స్ మినిమమ్ 6 మంత్స్ పడుతుంది. మాక్సిమం 1-3 ఇయర్స్ వరకు పడుతుంది. బట్ ఇంటర్వ్యూలో మీకు క్వెషన్ అడిగినప్పుడు మీరు ఒక వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ చేయడానికి ఎంత టైంలో చేయగలుగుతారు అని వాళ్ళేదైనా క్వెషన్ చేస్తే, బట్ మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ టైం పడుతుంది. డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, డిపెండ్స్ ఆన్ ద ఏరియా, డిపెండ్స్ ఆన్ ద కీవర్డ్స్ అనమాట. ఇక్కడేంటంటే కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ అంటే లైక్ సెలెక్ట్ చేస్తాము. బట్ అది క్లయింట్ అప్రూవల్ ఇవ్వాలి. వాళ్ళకి ఏ కీవర్డ్స్ కావాలి, ఎలాంటి కీవర్డ్స్‌కి వాళ్ళు వాళ్ళ బిజినెస్ చూపించాలనుకుంటున్నారు. బట్ ఆ కీవర్డ్స్ జనాలు సెర్చ్ చేస్తున్నారా లేదా? బిజినెస్ ఓనర్ ఓకే. మనకి ఈ కీవర్డ్స్ కావాలి, ఈ కీవర్డ్స్ కావాలని ఒక 10 కీవర్డ్స్ లిస్ట్ చేసాడు. బట్ ఆ 10 కీవర్డ్స్‌లో ఎన్ని కీవర్డ్స్‌ని యూజ్ చేసి జనాలు సెర్చ్ చేస్తున్నారు? అంటే జనాలు సెర్చ్ చేయకుండా మనం ఆ కీవర్డ్‌ని మన వెబ్‌సైట్‌లో పెట్టుకున్న వేస్ట్ అనమాట. ఎవరు చూడరు, ఎవరు రారు. బట్ మనం ఏం చేయాలి అంటే ఆ కీవర్డ్ జనాలు ఎలా అయితే చూస్తున్నారో ఆ ఫార్మాట్‌లో మనం కీవర్డ్స్‌ని రెడీ చేసుకోవాలి. దీన్నే మనము సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ అంటాం. జనాలకి ఏదైతే కావాలో వాళ్ళు ఎలా అయితే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారో
ఆ వర్డ్స్‌ని మనం ఐడెంటిఫై చేసి, ఆ వర్డ్స్‌కి మనం కంటెంట్ రాసి, మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవాలి. ప్రీవియస్ ఏముంది అంటే జస్ట్ కీవర్డ్ బేస్. అంటే బిజినెస్ ఓనర్ ఎలా అయితే కీవర్డ్స్ డిజైన్ చేస్తాడో, ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొనే కంటెంట్ రాసేవాళ్ళు. బట్ వచ్చే కొందని దాన్ని ఇంకా అప్‌డేటెడ్ వెర్షన్‌గా తీసుకురావడానికి ఇప్పుడు సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్‌ని తీసుకొస్తున్నారు. ఎండ్ యూజర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడో అలాంటి కీవర్డ్స్‌ని మన వెబ్‌సైట్‌లో యూజ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అని టైప్ చేయొచ్చు. ఇంకో పర్సన్ తెలుగు ట్రైనింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని అంటే ప్రతి పర్సన్‌కి ఇంగ్లీష్‌కి అలాగే రావాలని లేదు కాబట్టి అతను ఎలా అయినా టైప్ చేయొచ్చు. ఈ వర్డ్స్‌ని ఎలా అయినా పెట్టొచ్చు. కానీ ఈ వర్డ్ ఇటొచ్చినా, ఈ వర్డ్ ఇటొచ్చినా రిజల్ట్ మారిపోతది. దానికోసం ఏంటంటే, యూజర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడు, యూజర్ ఇంటెన్షన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనం కొన్ని టూల్స్ యూజ్ చేస్తామనమాట. ఆ టూల్స్‌లో ఏంటంటే, ఆ టూల్స్ సజెస్ట్ చేస్తాయనమాట. ఎక్కువ మంది యూజర్స్ ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అంటే సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? ఎంతమంది ఎండ్ యూజర్స్ సెర్చ్ చేస్తున్నారు ఈ కీవర్డ్‌కి అనేది మనకొక రిపోర్ట్ అనేది చూపిస్తది. అప్పుడేంటంటే, యూజర్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్న కీవర్డ్స్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని వాటికి గనక మనం కంటెంట్ రాసి మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకుంటే, అప్పుడు ఎక్కువ మందికి మన వెబ్‌సైట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు కాబట్టి. అట్లా ఎంతమంది ఎండ్ యూజర్స్ సెర్చ్ చేస్తున్నారో, అంత ఎక్కువగా మనకి లీడ్స్ గాని, ట్రాఫిక్ గాని వస్తది. బట్ ప్రతి బిజినెస్ ఓనర్ ఇదే టెక్నిక్ ఫాలో అవుతాడు కదా! అంటే వాళ్ళ బిజినెస్‌ని ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే, ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. అలాగే ఎక్కువ మంది ఏ కీవర్డ్‌ని యూజ్ చేస్తున్నారో, ఆ కీవర్డ్‌ని అందరూ బిజినెస్ ఓనర్స్ అదే యూజ్ చేస్తారు. ఈ టూల్స్‌ని యూజ్ చేసి. అట్లా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది మనకి. మన బిజినెస్‌కి కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఈ కాంపిటీషన్ అనేది పెరిగినప్పుడు ఇంతమంది కాంపిటీషన్‌లో రీచ్ అవుతూ మనం టాప్‌కి రావాలి అంటే అది రాదనమాట. అప్పుడు ఎక్కువగా పీపుల్స్ సెర్చ్ చేస్తున్నారు. అదే కీవర్డ్స్‌ని ఎక్కువగా బిజినెస్ ఓనర్స్ యూజ్ చేస్తున్నారు. అంటే సెర్చ్ వాల్యూమ్ కూడా ఎక్కువుంది. కాంపిటీషన్ కూడా ఎక్కువుంది. హై సెర్చ్ వాల్యూమ్, హై కాంపిటీషన్ ఉన్నప్పుడు మనము యాస్ ఎ స్టార్టింగ్ బిజినెస్ ఓనర్స్‌గా ఇలాంటి కీవర్డ్స్‌ని మనం యూజ్ చేయకూడదు. ఇలాంటి కీవర్డ్స్‌ని యూజ్ చేయకుండా ఏ కీవర్డ్‌కైతే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువుండి, కాంపిటీషన్ తక్కువుందో, అంటే బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా యూజ్ చేయడం లేదో, అలాంటి కీవర్డ్స్‌ని మాత్రమే మనం ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీడియం కాంపిటీషన్ చూసుకోవాలి. ఆ తర్వాత హై కాంపిటీషన్ చూసుకోవాలి. సెర్చ్ వాల్యూమ్ లో ఉందనుకోండి, అసలు ఆ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేయకూడదు. సెర్చ్ వాల్యూమ్ మీడియం కానీ, హై గాని ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే, మనం బెటర్ ర్యాంకింగ్ అండ్ బెటర్ రిజల్ట్, బెటర్ లీడ్స్ తెచ్చుకోవచ్చు. అట్లా అలా సెలెక్ట్ చేసుకున్నవే ఈ కీవర్డ్స్ అన్నీ కూడా. లైక్ ఇక్కడ మనకి ఇంకొక రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దీన్ని లోకల్ ఎస్‌ఈఓ అంటామనమాట. ఇక్కడ మన ఏరియాకి రిలేటెడ్ ఇప్పుడు తెలుగు అని టైప్ చేసామంటే ఆల్‌మోస్ట్ ఇక్కడికొచ్చే అన్నీ హైదరాబాద్ రిలేటెడే ఉంటాయన్నమాట. అలాగే తెలుగు స్టేట్స్‌లో రిలేటెడ్. కానీ ఇక్కడ ఇది ఎలా తీసుకుంటుందంటే మన ఏరియాని బేస్ చేసుకొని, మన లొకేషన్‌ని బేస్ చేసుకొని నియర్ టు 10-15 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అట్లా డిపెండ్స్ ఆన్ ద ఇన్‌స్టిట్యూట్స్ అవైలబిలిటీని బట్టి మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం టైప్ చేసామంటే మన సరౌండింగ్స్‌లో ఎన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి, అందులో ఎవరు టాప్ ఉన్నారో చూపిస్తది. మనం ఈ ఏరియా కాకుండా నెక్స్ట్ ఏరియాలోకెళ్ళి సెర్చ్ చేసామంటే, ఆ ఏరియాకి రిలేటెడ్‌గా ఉన్న రిజల్టే వస్తది తప్ప, మనకి ఇక్కడ రిజల్ట్ అనేది రాదనమాట. మనం ఏ ఏరియాలో ఉండి సెర్చ్ చేస్తామో, ఆ ఏరియాకి సరౌండింగ్స్‌లో ఎవరైతే లిస్ట్ చేసుంటారో, లోకల్ ఇండెక్స్ చేసుంటారో, వాళ్ళ రిజల్ట్ అనేది ఇక్కడొస్తది. దీన్ని గూడా మనం చేస్తాము. ఇప్పుడు ఈ లోకల్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చాలా బిజినెస్‌కి. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్స్ ఇక్కడ గూడా ఇండెక్స్ చేయమని అడుగుతున్నారు. బట్ ఇక్కడేంటంటే ఈ ఎస్‌సీఆర్‌పీ అంటే గూగుల్‌లో సెర్చ్ ఇంజిన్‌లో మనకి 10 రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పేజ్‌లో రావాలని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. బట్ ఈ లోకల్ దానికి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 3 ఉంటాయి. టాప్ 3. దీన్నే లోకల్ ప్యాక్ 3 అంటాము. ఈ ఫస్ట్ 3 రిజల్ట్స్‌లోనే ఉండేలాగా చూసుకోమంటారు. ఇక్కడొచ్చేసి మనది సెకండ్ ప్లేస్‌లో ఉంది. బట్ ఇలా
డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేదానికి మనకి ఇక్కడ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అనేదానికి ఒక ప్లేస్‌లో ఉంటది. ఇట్లా కీవర్డ్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటే ఏ ఏ ప్లేసెస్‌లో ఉన్నాయో మనం చూసుకుంటాం. బట్ ఫస్ట్ 3 వాటికే హై ప్రయారిటీ ఉంటుంది. బట్ నెక్స్ట్ ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే కిందకెళ్తారనమాట. ఆల్‌మోస్ట్ ఇంకా మనకి కిందకు ఒక 20 వరకు వస్తాయి. ఇక్కడ ఇవన్నీ గూడా చెక్ జేసుకుంటారు నియర్ బై. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇప్పుడేం చేశారంటే, ఇక్కడ కూడా కాంపిటీషన్ పెరగడంతోటి, ఈ లోకల్ అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇంక్రీజ్ చేశారు వీళ్ళు. ఈ లోకల్ యాడ్స్ కూడా యాడ్ చేసుకునేలాగా మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇదొచ్చేసి స్టోర్ లొకేషన్ లాగా ఇట్లా యాడ్ అనేది యాడ్ చేసుకుంటే, మనకి లోకల్ యాడ్స్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడేంటంటే వీళ్ళు ఈ టాప్ 20లో లేకపోతే వీళ్ళకి లీడ్స్ రావడం లేదు గాబట్టి, ఇట్లా యాడ్స్ రన్ చేస్తే యాడ్స్ వచ్చేసి మనకి టాప్‌లో కనిపిస్తాయన్నమాట. ఎక్కడైతే పీపుల్స్ ఎక్కువుంటున్నారో, ఎక్కడైతే సెర్చ్ చేసుకుంటానుకుంటున్నారో, అక్కడికొచ్చేసి యాడ్స్ అనేది ప్రమోట్ చేస్తాం. లైక్ మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆల్మోస్ట్ మనం ఎలా చేస్తాము అంటే, ఇంతకుముందు మనం ఆఫ్‌లైన్‌లో ఏదైతే మార్కెట్ చేసామో దాన్ని కంప్లీట్‌గా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో చేస్తాం అంతే. లైక్ ఇంతకుముందు మనం ఏదైనా ఒక షాప్ స్టార్ట్ చేస్తే ఎక్కడ స్టార్ట్ చేస్తాం? ఏదైనా మెయిన్ సెంటర్‌లో అందరూ జనాలకి కనిపించేలాగా చేస్తాం. అలాగే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లో వచ్చేసి ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే ఎక్కువ జనాలు ఉంటున్నారో ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మనం యాడ్స్ రన్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మన బిజినెస్‌ని అక్కడ ప్రమోట్ చేస్తాం. ఎక్కడైతే మనకి పీపుల్స్ అవైలబుల్ ఉంటారో, ఆ అవైలబుల్ ఉన్న ప్లేసెస్‌లో మన బిజినెస్‌ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడేంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. డిఫరెంట్ ఇంట్రెస్ట్‌లుంటాయి. డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కానీ అంతమందిలో గూడా మనకి పర్టిక్యులర్‌గా ఎవరైతే కావాలో వాళ్ళని ఐడెంటిఫై చేసుకునే ఫెసిలిటీ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉంది. అదే నార్మల్ మార్కెటింగ్‌లో అయితే మనకి అలా ఉండదనమాట. జస్ట్ అందరితోటి అడగడము, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తీసుకుంటారు. లేకపోతే వెళ్ళిపోతారు. లేదా ఒక ఆ సెంటర్‌లో షాప్ పెట్టినా కూడా అవసరమైన వాళ్ళే వస్తారు. రిమైనింగ్ వాళ్ళు ఎళ్ళిపోతూ ఉంటారు. ఎవరు పట్టించుకోరు. అందులో ఒక 100 మందుంటే, ఆ 100 మందిలో ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉందో మనకు తెలీదు. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని పర్టిక్యులర్‌గా ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది బాగా పాపులర్ అయింది. ప్రతి బిజినెస్ ఓనర్ స్మాల్ నుంచి చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ కానించి పెద్ద పెద్ద కంపెనీస్ వరకు ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఈ డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల మనకి హై జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. అలాగే ఇది మనం ఓన్‌గా గూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్‌కి చేయొచ్చు. ఇట్లా మనకి చాలా మనకి ఫెసిలిటీస్ అనేది బాగున్నాయన్నమాట. ఈ కోర్స్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి. అలాగే ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీలో జాబొస్తే తప్ప లేకపోతే ఆ కోర్స్ మనకి దేనికి యూజ్ అవ్వదు. మనం దాంతోటి ఏం చేయలేం. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అలా కాదనమాట. ఇప్పుడు మనం ఓన్‌గా చేసుకోవడానికి లైక్ అంటే జాబ్ చేసుకోవచ్చు. సెకండ్ అంటే ఈజియెస్ట్ ఫాస్ట్‌గా మనీ ఎర్న్ చేసుకోవాలంటే జాబ్ అనమాట. ఇమ్మీడియేట్‌గా మనం ఎర్నింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. త లేదు అంటే లైక్ ఫ్రీలాన్సర్‌గా అంటే వేరే క్లయింట్స్‌కి మనం వర్క్ చేయొచ్చు. లేదంటే మనం ఓన్‌గా మనీ ఎర్న్ జేసుకోవచ్చు. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్‌ని యూజ్ చేసుకొని. ఇట్లా మనము దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తా ఉంటే చాలా వేస్ అయితే వస్తాయన్నమాట. ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత బై యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఎన్ని వేస్ ఉన్నాయి మనకు నేర్చుకోవడానికి అంటే మనకి లిస్టే వచ్చేస్తది. మనం గూగుల్‌లో సెర్చ్ చేసినా, చాట్‌జీపీటీలో సెర్చ్ చేసినా. ఆ వేస్ అన్నిట్లో మనకి ఏది పర్ఫెక్ట్‌గా వస్తే ఆ వేలోకెళ్ళిపోయి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు మన ఓన్‌గా. కాకపోతే ఇనీషియల్‌గా అమౌంట్ రాకపోవచ్చు. బట్ మనం అనుకున్న అమౌంట్ రీచ్ అవ్వడానికి మనకు టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. అంత ఫాస్ట్‌గా ఇమ్మీడియేట్‌గా మనకి రావాలి అంటే, ఒక జాబ్‌లోనే మనకి జాబ్ రాగానే ఇమ్మీడియేట్‌గా మంత్ ఎండ్‌లో సాలరీ వచ్చేస్తుంది కానీ, రిమైనింగ్ అన్నీ గూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. హ్మ్. స్లోగా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దాంట్లో మనం కొంచెం ఎక్స్‌పర్ట్ అయిన తర్వాత, ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత దాంట్లో మనం అన్‌లిమిటెడ్ అమౌంట్ అనేది ఎర్న్ జేసుకోవడానికి ఛాన్స్ ఉన్న బెస్ట్ కోర్స్ అనమాట. ఇది డిపెండ్స్ ఆన్ మన టాలెంట్. మనం ఎళ్లి క్లయింట్స్‌తో మాట్లాడగలిగే టాలెంటే ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ జేసుకోవచ్చు. ఇట్లా
మనం బయటికెళ్ళలేము, లేకపోతే క్లయింట్స్‌తో ఎక్కువగా మాట్లాడలేము, కన్వర్షన్స్ చేయలేము అనుకున్నప్పుడు, ఎవరినైనా అంత టాలెంట్ ఉండి చేసేవాళ్ళుంటే అలాంటి వాళ్ళని పెట్టుకొని కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. మనము ఒక స్టార్టప్‌ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చనమాట. లైక్ ఫస్ట్ ఫ్రీలాన్సర్‌గా స్టార్ట్ చేసి, తర్వాత ఒక స్టార్టప్ లాగా పెట్టుకోవచ్చు. కంపెనీలాగా కన్వర్ట్ అవ్వచ్చు. ఇలా కంపెనీలాగా మార్చుకున్న వాళ్ళు చాలామందున్నారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని. మధ్యలో ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ అయిపోయి ఏం చేయరు అంటే వదిలేసిన వాళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కొంచెం క్లయింట్స్‌ని తెచ్చుకుంటూ అట్లా స్లోగా వెతుకుతూ ఒక కంపెనీలాగా మార్చిన వాళ్ళు చాలామందున్నారు. ఎందుకంటే ఇది ఈజీ. మనం ఏ సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే రిక్వైర్‌మెంట్ ఉండదు. మనకి కావాల్సినయన్నీ కూడా ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. జస్ట్ ఒక క్లయింట్‌ని తెచ్చుకోవడము, ఆళ్ళ వర్క్‌ని ప్రాపర్‌గా చేసిచ్చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అదే ఒక 10 క్లయింట్స్, 15 క్లయింట్స్ ఉన్నారనుకో చిన్నగా హైర్ చేసుకోవడము, ఇట్లా వాళ్ళ చేత వర్క్ చేయించుకోవడము, ఇవన్నీ గూడా చేసుకోవచ్చు. అంటే ఈజీగా ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేసుకునే దాకా వెళ్ళొచ్చనమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్ కనుక ప్రాపర్‌గా చేయగలిగితే. లైక్ ఒకటి స్కిల్, నెక్స్ట్ ఒకటి కొంచెం ధైర్యం ఉండాలి. లైక్ ఇది చేయాలి. మేబీ సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అని కాకుండా అది చేస్తూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అంటే ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి డిజిటల్ మార్కెటింగ్‌లో. ఎందుకంటే హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంటది ఔట్ సైడ్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తది డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో. మనం ఏ యాంగిల్‌లో మనం ట్రై చేసినా లైక్ జాబ్స్‌కి గానీ, కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గానీ, ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి గానీ, డ్రాప్ షిప్పింగ్ చేసుకోవడానికి గానీ, అంటే మనం ఆలోచించే ఆలోచనను బట్టి, మనం చేయగలిగే కేపబిలిటీని బట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్‌కమ్ కూడా అలాగే జనరేట్ చేసుకోవచ్చనమాట. ఇది మన డిజిటల్ మార్కెటింగ్ యూజెస్ అండ్ మన లోకల్‌లో ఎలా చేయాలి అండ్ ఇవన్నీ గూడా మనం ఇక్కడ చూసాము. ఇప్పుడు మనం ఈ వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేస్తాము అంటే, ఫస్ట్ మనకి ఎస్‌ఈఓ చేయాలంటే వెబ్‌సైట్ డిజైన్ చేయాలి. ఈ వెబ్‌సైట్ కోసం మనం ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకుంటాము. బట్ ఇక్కడొచ్చేసి ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వెబ్‌సైట్ డిజైన్ చేసేటప్పుడు అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ప్రాజెక్ట్ చేయాలంటే మాత్రం లైవ్ వెబ్‌సైట్‌లోనే చేయాలి. అప్పుడే మనం రిజల్ట్ అనేది రికార్డ్ చేసుకోవడానికి, ఆ రిజల్ట్‌ని క్లయింట్ లైక్ మన ఎంప్లాయర్ ఎవరైతే అడుగుతారో వాళ్ళు క్వెషన్ అడిగినప్పుడు మనం ఆ రిపోర్ట్‌ని సబ్మిట్ చేయడానికి అప్పుడు ఈ లైవ్ వెబ్‌సైట్ మీద మాత్రమే వర్క్ చేయాలి. బట్ ప్రాక్టీస్ మాత్రం నేనిచ్చే డొమైన్స్ మీద చేయొచ్చు. అంటే వెబ్‌సైట్ డిజైనింగ్ అవంతా. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఈ ఈ కీవర్డ్ మనకి ఎలా యూజ్ చేస్తుంది? ఎలా యూజ్ అవుతుంది? అనే దానికి ఫస్ట్ మనం రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఫస్ట్ టాపిక్ మనం అనుకున్నాం గదా! జస్ట్ ఏంటంటే ఆహ్, రిమ్ రీసెర్చ్ ఇంపార్టెంట్ అని అనాలిసిస్ సెకండ్ వన్. ఫస్ట్ రీసెర్చ్ జేసుకోవాలి. ఈ కీవర్డ్ ఏంటి? ఎలా వర్క్ అవుతుంది? అసలు ఈ కీవర్డ్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈ బిజినెస్‌కి ఎలాంటి కీవర్డ్స్‌ని యూజ్ చేయాలి అనేది బేసిక్ రీసెర్చ్ అన్నమాట. తర్వాత అవి అనాలిసిస్ చేయాలి. ఇది చేస్తే ఏమవుతుంది? ఇది చేస్తే ఏమవుతుంది? ఓకే. ఇది చేస్తే మనకు పాజిటివ్ రిజల్ట్ ఎక్కువొస్తుందనుకోండి. దీని నుంచి కంటిన్యూ అవ్వడం. ఒకవేళ రాలేదనుకోండి నెక్స్ట్ మళ్ళీ స్ట్రాటజీస్ మార్చుకోవడం. ఇవన్నీ గూడా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. యాహ్! ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చండి. నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం. వినిపిస్తుందా అండి? మమ్మీ నీకు ఫోను వచ్చింది. హలో! వినిపిస్తుంది. మీ వాయిస్ ఓకే. నెట్ సిగ్నల్ ఏమైనా ప్రాబ్లమ్. హ్మ్. అవునండి. అవునవును. లేదు. బిజినెస్‌ని బట్టి మనం టూల్స్‌ని యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. కీవర్డ్స్‌ని సెలెక్ట్
ఆ! అవునవునండి. అదే అవన్నీ మనం టూల్స్‌లో చూస్తాం, చెక్ చేస్తాం. ఈ ఈ కీవర్డ్ తీసుకుంటే సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? నెక్స్ట్ కీవర్డ్ తీసుకుంటే ఎంతుంది? అట్లా అవన్నీ చెక్ చేసుకొని ఎక్కువ ఎండ్ యూజర్స్ ఏదైతే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారో దాన్ని తీసుకుంటాము. అది ఎలా అనేది నెక్స్ట్ టూల్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ! ఇది జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ మీకు అంత మెటీరియల్ ఒస్తుంది. ప్లస్ మనం ఏదైతే క్లాస్‌లో ఈ థియరీ డిస్కస్ చేసామో మొత్తం కంప్లీట్‌గా ప్రాక్టికల్ గూడా ఒస్తది. ఇది ఎలా చేస్తాము ఏంటి అనేది. ఓకే. ఇంక నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు జస్ట్ మనం ఈ వెబ్‌సైట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ మనం ఎస్‌సీఓ చేద్దాము. ఎస్‌సీఓ కన్నా ముందు అసలు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్‌లో ఫండమెంటల్స్ చూసి, తర్వాత రీసెర్చ్ అనాలిసిస్ ఎలా చేయాలో చూసిన తర్వాత నెక్స్ట్ టాపిక్స్‌కెళ్దాం. మనకి ఎస్‌ఈఓ అనేది మనకు మెయిన్‌గా తెలిసిన 4 పార్ట్స్ ఏంటి అంటే సెర్చ్ ఆహ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఒకటి ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అని ఉంటుంది. 2 ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అని ఉంటుంది. 3 టెక్నికల్ ఎస్‌ఈఓ, 4 లోకల్ ఎస్‌ఈఓ. ఇవి 4 మనకి మేజర్ అండ్ ఇంపార్టెంట్. అండ్ దీనికి ఇంకా మిగతావి మనకి యాప్ ఎస్‌ఈఓ అని, యూట్యూబ్ ఎస్‌ఈఓ అని, కంటెంట్ ఆప్టిమైజేషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎస్‌ఈఓస్ ఉంటాయి. బట్ ఈ 4 నేర్చుకుంటే మిగతా అన్నీ కూడా దీనికి రిలేటెడే ఉంటాయి. ఇంతకు మించి ఎక్స్‌టెండ్ అయితే అవ్వవు. ఈ 4 ఏంటంటే లైక్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ, టెక్నికల్ ఎస్‌ఈఓ అండ్ లోకల్ ఎస్‌ఈఓ. ఇవి 4 మేజర్. మాక్సిమం మిగతా ఎస్‌ఈఓస్ అనేవి కూడా వీటి వీటికి సరౌండింగ్స్‌లోనే ఉంటాయి. అంతా సిమిలర్‌గానే ఉంటదండి. ఫస్ట్ ఈ ఎస్‌ఈఓ చేయడానికి మనకి ఏంటి యూజ్? ఈ వెబ్‌సైట్‌ని మనం ఎలా చేయాలి అనే దానికి జస్ట్ ఇప్పుడు మనం ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్‌లో చూద్దాం. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్‌లో ఫస్ట్ అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ నార్మల్‌గా ఉన్న మన మార్కెట్‌ని డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ త్రూ మనం వర్క్ చేస్తాం. దీన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే లైక్ డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం ఒక చిన్న డిఫరెన్సెస్ చూద్దాం. లైక్ మనము ఆర్గానిక్ అంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆర్గానిక్ మార్కెటింగ్ ఉంటుంది. లైక్ నార్మల్‌గా మనం చేసే మార్కెటింగ్. ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెటింగ్ అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ కాకుండా ఎలా చేస్తాము అంటే పేపర్స్‌లో యాడ్స్ ఇస్తాము. నెక్స్ట్ టీవీస్‌లో యాడ్స్ ఇస్తాము. రేడియోస్‌లో పాంప్లెట్స్, బ్యానర్స్ ఇట్లా మనం డిఫరెంట్ వేస్‌నైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ డిఫరెంట్ వేస్‌లో ఏమవుతుందంటే మనము యాడ్ అయితే ఇచ్చేస్తాము. బట్ అది ఎంతమందికి రీచ్ అయిందో తెలీదు. ఎంతమందికి ఆ యాడ్ యూజ్‌ఫుల్లో తెలీదు. ఆ యాడ్ చూసి ఎంతమంది మన బిజినెస్‌కొచ్చారో తెలీదు. ఒకవేళ ఇప్పుడు చూసి తర్వాత ఎంతమందొచ్చారో తెలీదు. జస్ట్ ఇక్కడ ఒకటేంటంటే మాస్ ఆడియన్స్‌కి రీచ్ అయిపోద్ది. అంటే ఎక్కువ మందికి రీచ్ అయిపోతది. బట్ ఇక్కడి నుంచి మనకేమి ఇన్‌పుట్స్ అయితే రావు. ఎంతమందికెళ్ళింది? ఎంతమంది చూసారు? ఎంతమందికి అవసరం ఉంది అనేసి. అలాగే అమౌంట్ కూడా చాలా ఎక్కువ పెట్టాల్సొస్తది. ఇప్పుడు ఒక టీవీ యాడ్ ఇవ్వాలి అంటే టీఆర్‌పీ రేటింగ్‌ని బట్టి ఆ టీవీలో చార్జ్ చేస్తారు. 1 మినిట్ యాడ్‌కి ఇంత పే చేయాలి అనేసి. బట్ అదే హోర్డింగ్స్ పెట్టామనుకో, ఏదో ఒక ఏరియాలో మాత్రమే హోర్డింగ్ పెట్టగలం. ఆ ఏరియాకి ఎవరైతే వస్తారో వాళ్ళు చూస్తారు తప్పితే, మిగతా వాళ్ళకి అది తెలీదు. ఒక ఏరియాలో పాంప్లెట్స్ ఇవ్వాలి అంటే, ఎవరైతే న్యూస్ పేపర్స్ తీసుకుంటారో, ఆ పేపర్స్ వాళ్ళ వరకు మాత్రమే పాంప్లెట్స్ పంచగలం. లేదా మొత్తం అందరికి మనము యాడ్‌ని చూపించాలి అంటే, ఆ ఏరియా మొత్తం ఒక పర్సన్ తిరిగి అందరి ఇంటింటికి పాంప్లెట్స్ పంచాలి. ఇట్లా మనం మాస్‌గా రీచ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ప్లస్ అలాగే అమౌంట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. కంపేర్ టు ద డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో
అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక యాడ్ రన్ చేశాము అంటే, అది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలుస్తుంది మనకి. దానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో తెలుస్తుంది. ఆ యాడ్ చూసి ఎంతమంది కన్వర్ట్ అయ్యారో తెలుస్తుంది. అలాగే ఆ యాడ్ చూసి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ రీటార్గెట్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ టార్గెట్ చేసి మళ్ళీ యాడ్స్ రన్ జేసుకోవచ్చు. అలాగే అమౌంట్ అనేది మన చేతుల్లో ఉంటుంది. మనం ఎంత అమౌంట్‌కి రన్ చేయాలో అంత అమౌంట్‌కి రన్ జేయొచ్చు. అలాగే ఎవరు చూడాలి అంటే మనకి ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఒక టీవీ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. ఆహ్, ఆ టీవీ సేల్ చేసేవాళ్ళు మనకిని మాత్రమే టార్గెట్ చేయడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఎవరైతే టీవీ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆ టీవీ యాడ్ కనిపించేలాగా చేసుకోవచ్చు. అంటే రిమైనింగ్ పీపుల్స్‌కి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో డైరెక్ట్‌గా వాళ్ళకే మన యాడ్ కనిపించేలా చేసుకోవచ్చు. దీనివల్ల మనకేమవుతుందంటే ఎక్కువ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. తక్కువ అమౌంట్ తోటి మనము యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మన అంటే కంప్లీట్‌గా మన హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటుందనమాట. మనం ఎంత పెట్టాలి? ఏం పెట్టాలి? అలాగే ఎంతమంది మనకు రీచ్ అయ్యారు? ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు? ఎంతమందికి ఎ వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని మనం తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఉంటదనమాట. వాళ్ళతో లైక్ సోషల్ మీడియాలో అనుకోండి డైరెక్ట్‌గా వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇట్లా అన్ని ఛాన్సెస్ మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో ఉండడం వల్ల, మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంత పాపులర్ అయింది. ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల మనకొచ్చే మేజర్ బెనిఫిట్స్ ఏంటి అంటే, మన బిజినెస్ యొక్క బ్రాండ్ అవేర్‌నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన బ్రాండ్ గురించి అందరికీ తెలుస్తుంది. మన బ్రాండ్ ప్రమోషన్స్ పెరగాలి అంటే, మనకు దాని గురించి ఎక్కువ మార్కెట్ చేయాలి. ఎక్కువగా ఇక ఈ షాప్ ఉంది. లైక్ ఈ షాప్‌లో ఇలాంటివి ఉన్నవి. ఇట్లా అని జెప్పేసి వాళ్ళు మామూలుగా అవన్నీ పేపర్‌లో, టీవీలో ఎలా అయితే చేస్తారో, అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో గూడా మనం బ్రాండ్ అవేర్‌నెస్ అనేది పెంచుకోవచ్చనమాట. ఆ బ్రాండ్ అవేర్‌నెస్ పెరిగింది అంటే, ఆ బ్రాండ్ గురించి అందరికీ తెలిసింది అంటే, ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. లైక్ ఒక స్టోర్‌కి జనాలు ఎలా అయితే వస్తారో, యాడ్ ఇస్తే ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి యాడ్ ఇచ్చారనుకోండి. ఎంతో అలా అయితే వస్తారో, అలాగే ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి మన కంటెంట్ రాసి ప్రమోట్ చేస్తే, అలా మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుంది. సేమ్ లైక్ కంపేర్ టు ఆర్గానిక్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడ్స్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా లీడ్స్ అనేవి వస్తాయి. ఎవరైతే మన వెబ్‌సైట్‌కి చూడ్డానికొస్తారో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటేనే చూడ్డానికొస్తారు. ఆ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మనకి లీడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. లీడ్స్ వచ్చిన తర్వాత దాన్ని మనం సేల్స్‌గా కన్వర్ట్ చేసుకుంటాం. ఒక పర్సన్ వచ్చి మన వెబ్‌సైట్‌ని చెక్ చేయగానే ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి ఇమ్మీడియేట్‌గా అక్కడే సేల్ కన్వర్ట్ అవుతుంది. అదే సర్వీసెస్ దగ్గరికొచ్చేసరికి ఒక పర్సన్ అక్కడికొస్తాడు. ఆ సర్వీస్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. తర్వాత ఆహ్, తర్వాత స్టెప్‌లో సేల్స్‌గా అది కన్వర్ట్ అవుతుందనమాట. ఆ సేల్స్ కన్వర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. రెవెన్యూ పెరుగుతుంది. మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంప్రూవ్ ద కస్టమర్ రిటెన్షన్. ఒక్కసారి మనము సర్వీసెస్ ఇచ్చామంటే, ఆ సర్వీసెస్ కనుక చాలా ఆహ్, స్ట్రాంగ్‌గా ఉన్నాయి. లైక్ చాలా కన్వీనియంట్‌గా ఉంది ఎండ్ యూజర్‌కి. అతనికి ఎలాంటి ప్రాబ్లమ్ అనిపించలేదంటే, మళ్ళీ కస్టమర్ రిటర్న్ మళ్ళీ మన బిజినెస్ దగ్గరికే వస్తారనమాట. రిటర్నింగ్ కస్టమర్స్. ప్రొడక్ట్స్ అనుకోండి క్వాలిటీ ప్రొడక్ట్స్ సేల్ చేస్తాము. సర్వీసెస్ అనుకోండి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడల్లా మనం అవైలబిలిటీలో ఉండటం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ మనకి ఒక పార్ట్ అనమాట. మనం స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటాయి. మనం డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్‌ఈఓ చేస్తే లేదా యాడ్స్ చేస్తే మనకి బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ అవ్వడము, వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ పెరగడము, లీడ్స్ జనరేట్ అవ్వడం, సేల్స్ రావడము, అలాగే మన కస్టమర్‌కి రిటెన్షన్ మళ్ళీ కస్టమర్స్ రిపీటెడ్‌గా మన వెబ్‌సైట్‌కి రావడం, మన ప్రొడక్ట్స్, మన సర్వీసెస్ తీసుకోవడం. ఇవన్నీ కూడా మనం డైలీ చేసే యాక్టివిటీస్‌లో పార్ట్. బట్ ఇక్కడ ఏదైతే కిందుందో ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్. ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అనేది ఇది నార్మల్‌గా అయితే మన రెప్యుటేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. లైక్ ఎలా అంటే రివ్యూస్, రేటింగ్స్ త్రూ. ఆహ్, ఈ రిప్యుటేషన్‌ని చూసిందే జనాలు ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేస్తారు. ఈ బ్రాండ్ అవేర్‌నెస్ పెరగడం. ఒక యాడ్ ఇచ్చామనుకోండి, యాడ్ ఇస్తే అదొచ్చేసి చూస్తాడు. ఆ యాడ్ చూసిన తర్వాత అసలు ఇది కంపెనీ కరెక్టా కాదా అని
చెక్ చేస్తాడు. ఈ ఆన్‌లైన్ రిపిటేషన్స్ అంటే రివ్యూస్ అనమాట. పాజిటివ్ రివ్యూస్, టెస్టిమోనియల్స్ ఇవన్నీ చూసి అప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఓకే. ఇది కంపెనీ మంచిది. అంటే ఇదొక ఇట్లా ఒక్కొక్కళ్ళు రికగ్నైజ్ చేయడం వల్ల ఇట్లా ఒక్కొక్కళ్ళు రికగ్నైజ్ చేయడం వల్ల మన బ్రాండ్ అవేర్‌నెస్ పెరుగుతుందనమాట. ఇదనేది మనకొక స్పెషల్ టాపిక్‌లా ఉంటుంది. ఎందుకంటే, ఈ రిప్యుటేషన్ అనేది పెరగడం ఒకటి. సమ్‌టైమ్స్ ఈ రిప్యుటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి ఆటోమేటిక్‌గా. ఇప్పుడు ఎంత మంచిగా సర్విస్ చేసినా ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్‌కి మన సర్విస్ అనేది రీచ్ అవ్వడం కష్టం. ఒకవేళ మనం ఎంత ప్రాపర్‌గా హ్యాండిల్ చేసినా కూడా, ఆ క్లయింట్‌కి ఏదో ఒక చిన్న మైన్యూర్ డిసప్పాయింట్‌మెంట్ ఉందనుకోండి, దానికి కూడా రివ్యూ రాస్తారు. ఒక ప్రోడక్ట్ తీసుకున్నామనుకోండి, ఒక ఫేస్ క్రీమ్ తీసుకున్నాం. ఒక 100 మెంబర్స్ యూజ్ చేశారు. అందులో ఒక 3-4 మెంబర్స్‌కి వాళ్ళ స్కిన్‌కి ఆ ప్రొడక్ట్ సెట్ అవ్వక ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఈ ప్రొడక్ట్ ఫేక్ అనో, ఈ ప్రొడక్ట్ బాలేదనో, ఈ ప్రొడక్ట్ యూజ్ చేసి మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఇమ్మీడియేట్‌గా పోస్ట్ చేసేస్తారనమాట. అప్పుడేంటంటే రిప్యుటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇంక అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆ బ్రాండ్‌కి వాల్యూ పడిపోతుంది. ట్రాఫిక్ తగ్గిపోతుంది. లీడ్స్ తగ్గిపోతాయి. ఇట్లా మనకి మళ్ళీ ప్రాసెస్ అంతా రివర్స్ అయిపోతుందనమాట. దానికోసం అనేసి ఈ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. దీన్ని మనం ఈ ఎస్‌సిఓ అయితే మనం ఒక చెప్పొచ్చు. లైక్ 6 మంత్స్ టు 1 ఇయర్‌లో మనం రిజల్ట్ తెస్తామని. బట్ ఈ రిప్యుటేషన్‌లో మనం రిజల్ట్స్ ఎప్పటికి తెస్తామో మనకు తెలీదు. బట్ అది వర్క్ చేసుకుంటూ పోవడమే మన చేతిలో ఉన్న ప్రాబ్లమ్. ఈ టోటల్ మన డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో యాడ్స్‌లో అయితే మనకి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ వస్తాయి గానీ, ఈ ఎస్‌సిఓలో మాత్రం మనకి ఈరోజు వర్క్ చేస్తే రేపటికి రిజల్ట్ అనేది అస్సలు రాదు. దీనికి మనకి చాలా ఇంపార్టెంట్ మన వర్క్ రిపోర్ట్. ఈరోజు మనం ఏం చేసామో, ఆ చేసిన ప్రతిదీ కూడా రిపోర్ట్ మెయింటైన్ చేయాలి. ఆ రిపోర్ట్ చూసే ఈరోజు వీళ్ళు ఈ వర్క్ చేశారు అనేది కన్ఫర్మ్ చేస్తారు తప్పితే, మనం వర్క్ చేసింది కూడా చూపించడానికి వాళ్ళకేం కనపడదండి. ఇదిగోండి ఇక్కడ చేసాము అని చూపించడానికి కూడా అన్ని వర్క్స్ కనిపించవు. అది చేసినప్పుడు మనం ఆ వర్క్‌ని కాపీ చేసి మన ఎక్సెల్ షీట్‌లో మెయింటైన్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్. వర్క్ ఎంత ఇంపార్టెంటో రిపోర్ట్స్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ గోల్స్. ఈ గోల్ ఎలా పెట్టుకోవాలి మనకి అంటే, మన వర్క్‌ని బేస్ చేసుకొని మనం గోల్స్ అనేది డిసైడ్ చేసుకుంటాం. ఇది మన బిజినెస్‌కైనా, వర్క్‌కైనా, మన స్టడీస్‌కైనా, లేకపోతే మన జాబ్ తెచ్చుకోవడానికి దేనికైనా కూడా మనకి ఈ స్మార్ట్ గోల్ అనేది యూజ్ అవుతుంది. ఆహ్, ఫస్ట్ ఏంటంటే స్పెసిఫిక్‌గా ఉండాలి మన గోల్ అనేది. పర్టిక్యులర్ పాయింట్. లైక్ ఇప్పుడు మన వెబ్‌సైట్‌కి బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అంటారు. ఒక క్లయింట్ వచ్చి. ఇంకొక క్లయింట్స్ వచ్చి మాకు లీడ్స్ కావాలి అంటారు. ఇంకొక క్లయింట్స్ వచ్చేసి మాకు రిప్యుటేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటారు. ఇట్లా ఒక్కొక్క బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటది. అది పర్టిక్యులర్ స్పెసిఫిక్‌గా ఉండాలి. ఇప్పుడు మనకి మెజర్ చేసేలా ఉండాలి మన గోల్ అనేది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకు బ్రాండ్ అవేర్‌నెస్ గురించి తెలీదు. మన బ్రాండ్ గురించి చాలా మందికి తెలియాలి. ఇప్పుడు ఈ హైదరాబాద్ మొత్తం మన బ్రాండ్ గురించి తెలియాలి అనేది ఒక స్పెసిఫిక్‌గా ఒక గోల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆహ్, ఈ హైదరాబాద్ మొత్తం తెలియడం అనేది ఇట్స్ మెజరబుల్. ఓకే. మనం ఈ హైదరాబాద్ మొత్తం ఒక 1 మంత్‌లో చూపించొచ్చు. ఈ 1 మంత్ మనం మొత్తం ఈ హైదరాబాద్ మొత్తం యాడ్స్ రన్ చేస్తూ ఉంటే బ్రాండ్ అవేర్‌నెస్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలాగే బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేయాలి అంటే మనకు ఒకేసారి ఇండియా మొత్తం చేయాలి అన్నామనుకోండి అది కొంచెం డిఫికల్ట్ అనమాట. ఫస్ట్ బ్రాండ్ అవేర్‌నెస్ పెరగాలంటే ఏంటి అంటే మనకి ఈ రివ్యూస్ ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. మన బ్రాండ్ మంచిది అని మెన్షన్ జేయడానికి. ఆ రివ్యూస్ రావాలంటే ఒకేసారి 1 మంత్‌లో ఇండియా మొత్తము మన బ్రాండే ఉండేసేయాలి. మన బ్రాండ్ అని అందరికి తెలియాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్. అట్లాంటి గోల్స్ పెట్టుకోకూడదండి. ఫస్ట్ చిన్న గోల్స్ స్టార్ట్ జేసుకోవాలి. మనం మెజర్ చేయగలిగాం. అలాగే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మనం బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేయాలంటే ఇట్ అచీవబుల్. బట్ ఇండియా మొత్తం ఒకేసారి చేసేయాలి అంటే అది డిఫికల్ట్ అనమాట. అట్లా అచీవ్ చేసేలా ఉండాలి. అలాగే రిలవెంట్‌గా ఉండాలి. మనం చేసే అచీవ్‌మెంట్ మనం బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి సేల్స్ కోసము, లేకపోతే లీడ్స్ కోసము వర్క్ చేసామనుకోండి, అది మనకి రిలవెంట్ కాదు. బ్రాండ్ అవేర్‌నెస్‌కి ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి? ఎలాంటి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి? దీన్ని మనం రిలవెంట్‌గా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి.
అట్లా రిలవెంట్. అలాగే టైమ్ బౌండ్. మనం ఇంత టైమ్ ఫ్రేమ్ అనేది పెట్టుకొని, ఈ టైం లోపల ఇంత వర్క్‌ని ఇది చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే తీసుకున్నాం. ట్రైనింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాము. మనం టోటల్ ఆహ్, కోర్స్ వచ్చేసి 45 డేస్ అనుకున్నాము. అలాగే ప్రాజెక్ట్ వచ్చి 1 మంత్ అనుకున్నాము. టోటల్ 2 మంత్స్ 15 డేస్. ఓకే. ఎట్లా ఒక కొంచెం క్లాసెస్ ఎక్స్‌టెండ్ అయినా గూడా ఆల్‌మోస్ట్ 3 మంత్స్ తీసుకుందాం. ఈ 3 మంత్స్ టార్గెట్‌లో మనం పెట్టుకోవచ్చనమాట స్పెసిఫిక్‌గా. ఈ 3 మంత్స్ తర్వాత మన స్పెసిఫిక్ గోల్ ఏంటి అంటే జాబ్ కొట్టడం. ఈ 3 మంత్స్ అయిపోయే లోపల ఖచ్చితంగా మనం జాబ్‌లో ప్లేస్ అవ్వాలి అనేది మన గోల్ అనుకోండి. దాన్ని మెజర్ చేసుకోవాలి మనం. ఓకే. ఈ 3 మంత్స్‌లో ఏమేం చేస్తే మనం జాబ్ తెచ్చుకోవచ్చు. దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి అనేది అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 మంత్స్‌లో జాబ్ తెచ్చుకోవడం అనేది అచీవబుల్. చేయొచ్చనమాట. అదే 1 మంత్‌లోనో, 10 డేస్‌లోనో, 15 డేస్‌లోనో తెచ్చుకోవడం అంటే మనకు సబ్జెక్టే అవ్వదు. మనం ప్రిపేర్ అవ్వలేము. దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడతది. దాన్ని అచీవ్ చేయాలంటే 3 మంత్స్ అంటే ఇట్స్ మనకి ఈజీనే చేసుకోవచ్చు. అలాగే రిలవెంట్ దీనికి సంబంధించిన కంటెంట్‌ని మనం గ్యాదర్ చేసుకోవాలి. ఆహ్, ఒక మనం క్లాస్‌లో విన్నది మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే అది ఎక్కడైనా కానీ, ఏమైనా కానీ ఆ! ఒక 30-40% మనకి క్లాస్‌లో విన్నది హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ మొత్తము మన హార్డ్ వర్కే ఉంటది. మనం నేర్చుకునే దాని మీదే ఉంటది. ఇప్పుడు క్లాస్‌లో ఎంత బాగా చెప్పినా గూడా అది కొంతమందికేంటంటే ఇమ్మీడియేట్‌గా గుర్తుపెట్టుకోగలుగుతారు. కొంతమంది పెట్టుకోలేరు. ఎంత గుర్తుపెట్టుకున్నా, పెట్టుకోలేకపోయినా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటర్‌వ్యూస్ ఇవన్నీ కూడా మనం అచీవ్ చేసేలాగా ఉండాలి. అంటే కంప్లీట్‌గా ఎవరైతే జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ సైడ్ నుంచే ఇవన్నీ గూడా ఎఫర్ట్స్ అన్నీ ఉండాలనమాట. అలాగే దానికి కావాల్సిన రిలవెంట్ కంటెంట్, రిలవెంట్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ ఎక్కడుంటాయి? ఎలా ఉంటాయి? ఎలాంటి జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నారు? ఇంకా ఏమేమి స్కిల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి? ఇట్లా ఇవన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. మనం టైమ్ బౌండ్ అంటే వితిన్ 3 మంత్స్‌లో తెచ్చుకోవాలి అనుకున్నామంటే, ఆ టైం ప్రకారం 3 మంత్స్‌లో ఏ రోజు ఎంత వర్క్ చేయాలి? ఏ రోజు ఎంత నేర్చుకోవాలి? ఇవంతా కూడా ఇట్లా పెట్టుకుంటే ఆల్‌మోస్ట్ 3 మంత్స్ అయ్యేసరికి మనం జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇట్లా ప్రతి పాయింట్‌కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, నాట్ ఓన్లీ జాబ్. ప్రతి దానికి కూడా మనం ఇలా స్మార్ట్ గోల్స్ ఒకేసారి పెద్ద పెద్ద గోల్స్ కాకుండా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి ఎస్సీఓ నేర్చుకున్నాం. ఒక 10 డేస్. ఇంకో 10 డేస్ ఎస్ఎంఓ నేర్చుకున్నాం. ఆ ఎస్సీఓ నేర్చుకున్నప్పుడు కంప్లీట్‌గా ఎస్సీఓ ప్రాక్టికల్‌గా అలాగే కంప్లీట్‌గా ఆహ్, ఇంటర్వ్యూ క్వెషన్స్ మొత్తం ఆ 10 డేస్‌లో ఎస్సీఓకి సంబంధించినవి కంప్లీట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ స్టెప్ అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి మనకి ఈ స్మార్ట్ గోల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీకు డైరెక్ట్‌గా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా, ఒక వెబ్‌సైట్ ఇచ్చినా గూడా వాళ్ళు ఫస్ట్ ఏంటంటారు బ్యాక్ లింక్స్ ఇంక్రీజ్ చేయమంటొచ్చు. కొంతమందికి బ్యాక్ లింక్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. కొంతమందికి వెబ్‌సైట్‌లో టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. అవి చేయమనొచ్చు. అప్పుడేం జేస్తామంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, బ్యాక్ లింక్స్ వచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో వెతుకుతాం. తర్వాత దానికి కావాల్సిన సొల్యూషన్స్ వెతుకుతాం. ఇట్లా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ వితిన్ టైమ్ పీరియడ్‌లో చేయాలి. లేదంటే మనం ప్రాక్టీస్‌లో వచ్చేస్తది. మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుస్తది. బట్ ఇదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లైక్ సమ్‌టైమ్స్ ఎలా మీరు వర్క్ చేస్తారు అన్నప్పుడు అంటే ఒక వెబ్‌సైట్ మీకిచ్చినప్పుడు మీరెలా వర్క్ చేస్తారు? ఎన్ని రోజుల్లో మీరు వెబ్‌సైట్‌ని టాప్‌లోకి తీసుకొస్తారు అనే క్వెషన్ వచ్చినప్పుడు, ఇలా మీరు పర్టిక్యులర్‌గా వీటిని బేస్ చేసుకొని గన ఆన్సర్ ఇస్తే కంప్లీట్ క్లియర్‌గా ఉంటుందనమాట. స్పెసిఫిక్‌గా కీవర్డ్స్‌ని అంటే లైక్ ఇవి చెప్పకపోయినా స్పెసిఫిక్‌గా కీవర్డ్స్‌ని టాప్‌లోకి తీసుకురావాలి అంటే, ఈ కీవర్డ్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా మెజర్ చేయాలి? ఇవన్నీ గూడా ఒక ఆర్డర్ ఫార్మాట్‌లో చెప్పుకుంటూ వెళ్తే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకొక క్లారిటీ వచ్చేస్తది. వీళ్ళకి కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది అనేసి. ఫ్రెషర్స్‌కి ఇంత క్లియర్‌గా ఈ గోల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేరనమాట. ఇది మనకి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. ఎలా తీసుకోవాలి? ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది. బట్ ఇదైతే ఒకసారి ఈ మెటీరియల్ ఒకసారి మీరు చదువుకొని కొంచెం ఇవి గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు అనేది క్లారిటీ వస్తుందనమాట. నెక్స్ట్ మనం చేయాల్సిన ఇంకొక వర్క్ ఏంటి ఎస్‌సిఓకి అంటే ఎనాలిసిస్. ఈ ఎనాలిసిస్ ఏం చేస్తున్నామంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనాలిసిస్‌లుంటాయి ఇక్కడ. ఒకే ఎనాలిసిసే ఉండదు. ఒకటి మన బిజినెస్ గురించి మనమే అనాలిసిస్ చేసుకోవటం. అంటే కీవర్డ్ అనాలిసిస్, బ్యాక్‌లింక్ అనాలిసిస్,
అండ్ కీవర్డ్ ర్యాంకింగ్ అనాలిసిస్. ఇట్లా డిఫరెంట్ పార్ట్స్‌లో మన వెబ్‌సైట్ మీద మనమే అనాలిసిస్ చేసుకుంటాం. రెండోది మన కాంపిటీటర్స్‌ని అనాలిసిస్ చేస్తాం. ఇవి 2 మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ డిజిటల్ మార్కెటింగ్‌లో. ఈ అనాలిసిస్ అనేది చేయకపోతే మనం రిజల్ట్ అనేది తీసుకురాలేము. ఎందుకంటే ఎవ్రీ టైము మనకి మారిపోతూ ఉంటాయి. అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ మారిపోయిన కొత్త అప్డేట్స్ ఏమొచ్చినాయి, కొత్త ప్రా రిక్వైర్మెంట్స్ ఏమొచ్చినాయి, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అలాగే మన కాంపిటీటర్స్ ఎలా మనకంటే ముందుకెళ్తున్నారో వాళ్ళని చెక్ చేసుకోవాలి. దీనికోసం మనం యూజ్ చేసే టెక్నిక్‌ని ఏమంటారంటే స్వాట్ అనాలిసిస్ అంటారు. ఇదొచ్చేసి స్వాట్ అనాలిసిస్. ఈ స్వాట్ అనాలిసిస్‌ని ఏమంటారంటే ఎస్ అంటే స్ట్రెంగ్త్, వీక్‌నెస్ డబ్ల్యూ అంటే, ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెట్స్. ఈ స్వాట్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఇది మన వెబ్‌సైట్‌కి మనము చేసుకుంటాం. అలాగే కాంపిటీటర్స్‌కి చేస్తాం. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాట్ అనాలిసిస్‌లు చేస్తాం. బట్ ఇప్పుడొచ్చేసి మీకు బేసిక్ సాట్ అనాలిసిస్ ఎలా చేస్తామో ఒక్కసారి చూపిస్తాను. దీనికి మనం చేయడానికి మనకి ఆర్గానిక్‌గా మనకి చాలా టైం పడుతుంది. ఎ ఎలా 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 చేయాలంటే ఇప్పుడు మన వెబ్‌సైట్ ఉందనుకోండి. మన వెబ్‌సైట్‌కి స్వాట్ అనాలిసిస్ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి అనేది చెక్ చేయాలి అంటే, మనం ఈ వెబ్‌సైట్‌నంతా తీసుకొని, ఈ వెబ్‌సైట్‌ని డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్‌లో ఏసి, ఆ టూల్స్ వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని, మొత్తం గ్యాదర్ చేసి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తాం. దీనికి స్ట్రెంగ్త్ ఏముంది అంటే, ఇందులో మనం ఇచ్చే కోర్స్ 1-1 గానీ, లేకపోతే 1-మెనీ గానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ మనం అలాగే లాంగ్వేజెస్‌లో ఇస్తున్నాం కాబట్టి, ఇవన్నీ మనకు స్ట్రెంగ్త్స్ అవ్వచ్చు. అలాగే మనకి ఆహ్, థ్రెడ్స్ ఏమున్నాయంటే, మనకు కాంపిటీషన్ ఎక్కువుంది. వాళ్ళు కొత్త కొత్త ఐడియాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలాంటివి మనకు థ్రెడ్స్ కావచ్చు. ఇవన్నీ చేయాలంటే కూడా మనకి చాలా టైం పడతది. యాస్ ఎ ఫ్రెషర్స్‌గా మనం చేయలేము ఈ ప్రాసెస్. ఎందుకంటే కంప్లీట్‌గా ఆ ఇండస్ట్రీ మీద ఐడియా రావాలి. ఒకవేళ కొత్త ఇండస్ట్రీ అయినా కూడా దాని గురించి కంప్లీట్‌గా రీసెర్చ్ చేసుకున్నాకే మనం ఈ SWOT అనాలిసిస్ అనేది చేయగలుగుతాం. అది కరెక్టా? కాదా? అనేది కూడా మనం ఫైనల్ జేసుకోవాలి. క్లయింట్‌కి డైరెక్ట్‌గా పంపించలేము. మనం ఫస్ట్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ జేసుకోవాలి. ఇదంతా మనకి ప్రాసెస్ అనమాట. బట్ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి లేదా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 1-2 ఇయర్స్ నుంచి లైక్ ఎప్పుడైతే మనకి చాట్‌జీపీటీ 2023 నుంచి మనకి చాట్‌జీపీటీ అవైలబుల్ ఉందో అక్కడి నుంచి మనం చేసుకోవచ్చు. కానీ ఇనిషియల్ డేస్‌లో ఈ చాట్‌జీపీటీ కూడా మనకి ప్రాపర్ అవుట్‌పుట్ అనేది ఇచ్చేది కాదు. చేసేవాళ్ళం కానీ బట్ అప్పుడు కూడా మేము టూల్స్ మీదే డిపెండ్ అయ్యి చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకి చాలా అప్‌డేట్ అయిపోయింది చాట్‌జీపీటీ. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనకి జస్ట్ మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఈరోజు మీరు చేయవలసిన టాస్క్ ఓపెన్ చేసి స్వాట్ అనాలిసిస్ చేయండి. జస్ట్ స్వాట్ అనాలిసిస్ ఫర్ మన వెబ్‌సైట్ తీసుకోండి. ఇదే వెబ్‌సైట్ తీసుకోండి. ఇప్పుడు మీకు ఇది ఏమీ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం వినని టర్మ్స్ కూడా ఇందులో ఉంటాయి. బట్ దానివల్ల మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము కొంచెం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అప్పుడు మళ్ళీ స్వాట్ అనాలిసిస్ చేస్తాం. చేసినప్పుడు అప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం అన్ని వర్డ్స్ కవర్ చేసి ఉంటాం కాబట్టి, ఆ రోజు కంప్లీట్‌గా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ వర్డ్స్ మీద కన్‌ఫ్యూజన్ ఉన్నా కూడా దాని అర్థం కాలేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని యూజ్ చేసుకొని జస్ట్ స్వాట్ అనాలిసిస్ చేయండి చాలు. అంటే మాక్సిమం అర్థం కాకపోవడానికి అంత ఎక్కువేముండదు. ఎందుకంటే అంతా సింపుల్ ఇంగ్లీష్‌లోనే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ నేనేమి ఎక్స్‌ట్రా ప్రాంప్టింగ్ ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ స్వాట్ అనాలిసిస్ ఫర్ అవర్ వెబ్‌సైట్ అని ఇచ్చామంతే. ఇంకా మనకి ఏమేమి కావాలి, ఎలా కావాలి కూడా అన్నీ ఇవ్వచ్చు. బట్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి సింపుల్ స్టెప్ స్వాట్ అనాలిసిస్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ మన వెబ్‌సైట్‌కి. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఇలా వచ్చిందనమాట. ఇంత కాన్సెప్ట్ ఇచ్చాడు. స్వాట్ అనాలిసిస్ చేసి. ఈ స్వాట్ అనాలిసిస్‌లో ఫస్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్. మన స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి? ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ లేటెస్ట్ ఏఐ టూల్స్ తోటి మనం చేస్తున్నాం. ఇది మన స్ట్రెంగ్త్.
కోర్స్ అవైలబుల్ ఇన్ లాంగ్వేజెస్ ఇది స్ట్రెంగ్త్. ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంది. ట్రైనింగ్ విత్ 9+ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ బోత్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. బ్లాగ్స్ కూడా మనకి అన్ని రెగ్యులర్‌గా అప్‌డేట్ అవుతుంది. అంతా చూపిస్తుంది. ఆఫరబుల్ ప్రైస్‌లో ఉంది. అలాగే కవర్ చేసి టూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తది. ఇవన్నీ కూడా మనకి స్ట్రెంగ్త్స్. కానీ మనకిక్కడున్న వీక్‌నెస్ ఏంటి అంటే బ్రాండ్ అవేర్‌నెస్ స్టిల్ లిమిటెడ్. మన బ్రాండ్ అవేర్‌నెస్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంది. ఎందుకుంది అంటే మనం బ్రాండ్‌ని ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ మన కోర్స్‌ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం. మన బ్రాండ్‌ని ప్రమోట్ చేయట్లేదు. ఈ బ్రాండ్ ప్రమోషన్ ఎలా చేయాలి ఏంటి అనేది అది నెక్స్ట్ చూద్దాం. బట్ జస్ట్ బ్రాండ్ అవేర్‌నెస్ అనేది లిమిటెడ్‌గా ఉంది. అండ్ లిమిటెడ్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ అంటే స్టూడెంట్స్ అనేవి మనకి తక్కువగా ఉన్నాయి. వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది మన వీక్‌నెస్. టెస్టిమోనియల్స్, రివ్యూస్ అనేవి చాలా ఎక్కువుండాలి. మనకి ప్రైసెస్ డిస్‌ప్లేయింగ్ కన్‌ఫ్యూజ్ విజిటర్స్ వితౌట్ కంపేరింగ్ ద చార్ట్. ఈ మనం ఇచ్చిన ఈ ప్రైసెస్ చార్ట్‌ని చూడకుండా ఇది చూస్తే వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. చార్ట్ లేకుండా చూసే వాళ్ళకి ఆ చార్ట్‌లో చూస్తే అర్థమవుతది గానీ, ఇది ఇక్కడ అర్థం కావట్లేదు. ఇదొక వీక్‌నెస్ అని చెప్పాడు. ఇక్కడొచ్చేసి సెపరేట్‌గా ప్రతి పాయింట్‌కి ఎఫ్ఏక్యూస్ లేవు అని చెప్తున్నాడు. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్. ఓన్లీ వెబ్‌సైట్ మొత్తానికి కలిపి ఒకటిచ్చాం గానీ, డెడికేటెడ్‌గా ప్రతి దానికి మనకి ఎఫ్ఏక్యూస్ లేవు అని అడుగుతున్నాడు. బట్ ప్రీవియస్ మనకి ప్రతి దానికి ఎఫ్ఏక్యూస్ అవసరం లేదు. కానీ ఇప్పుడొచ్చిన రూల్స్ ప్రకారం ప్రతి క్వెషన్‌కి కూడా ఎఫ్ఏక్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి పాయింట్ ప్రతి ఎస్‌సీఓ అనుకోండి, ఎస్‌సీఓ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ ఉండాలి. అండ్ సోషల్ మీడియా అనుకోండి, సోషల్ మీడియాకి సంబంధించిన ఎఫ్ఏక్యూస్ ఉండాలి. అట్లా లేవు. అన్నిటికి కలిపి ఉన్నాయి కాబట్టి ఇలా చెప్తున్నాను. అంటే ఈ వెబ్‌సైట్ మనకు తెలుసు కాబట్టి ఇందులో ఏమున్నాయో నేను చెప్పగలుగుతున్నా. బట్ కొత్త వెబ్‌సైట్ వచ్చినా కూడా మీకు ఇలానే డీటెయిల్స్ అనేవి వస్తాయి. దాన్ని బట్టి ఒకసారి మీరు ఈ వెబ్‌సైట్‌ని రీవెరిఫై చేసుకోవాలి. ఒకవేళ ఇది కరెక్టా కాదా అన్నది మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళి రీవెరిఫై చేసుకోవాలి. అలాగే ఆహ్, గూగుల్ రివ్యూస్, ప్లేస్‌మెంట్, కంపెనీ హైరింగ్ పార్ట్నర్స్ ఇవన్నీ కూడా మనం మన వెబ్‌సైట్‌లో యాడ్ చేయలేదు అని చెప్తున్నాడు. సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. అలాగే ఫ్యూ స్ట్రాంగ్ కేస్ స్టడీస్. కేస్ స్టడీస్ స్ట్రాంగ్ కేస్ స్టడీస్ యాడ్ చేసుకోవాలి. అవి కూడా లేవు. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాడు కదా! ఈ పాయింట్స్, ఈ వీక్‌నెస్‌లన్నీ మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. దీని మీద కూర్చొని మనం అట్‌లీస్ట్ 1-2 మంత్స్ కనుక ప్రాపర్‌గా వర్క్ చేసామంటే ఇవి మొత్తం కూడా మనకి వచ్చేస్తాయనమాట. నో క్లియర్ డౌన్‌లోడబుల్ బ్రోచర్స్ అంటే డౌన్‌లోడబుల్ బ్రోచర్ అనేది కూడా లేదు మనకి. జస్ట్ నేను ఇక్కడ లింక్ మాత్రమే పెట్టాను కదా! డౌన్‌లోడ్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఇవన్నీ చేస్తే మన వెబ్‌సైట్ బ్రాండ్ అవేర్‌నెస్ అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతది. మన వెబ్‌సైట్ ఇంకా టాప్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకున్న ఆపర్చునిటీస్ ఏమేమున్నాయి? ఇది ఫ్యూచర్‌లో ఎలా అవుతుంది? ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు? ఇక్కడొచ్చేసి ఎలా మనం ఇంకా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈడు మనకి సజెస్ట్ చేస్తున్నాడు. గ్రో ఇన్ డిమాండ్ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్. ఈ కీవర్డ్‌కి మంచిగా డిమాండ్ ఉంది. డిమాండ్ ఫర్ దీనికి సంబంధించిన కంటెంట్ కూడా యూజ్ చేసుకొని మనం రాసుకోవచ్చు. దీన్ని కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ ద సెర్చ్ వాల్యూమ్ ఫర్ ఏఐ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. దీనికి కూడా సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు అని మనకు సజెస్ట్ చేస్తున్నాడనమాట. ఎక్స్‌పాండ్ ద ఇంటర్నేషనల్ బై టార్గెటింగ్ ద ఎన్ఆర్ఐస్ అండ్ సీజీస్ అంటే మనకి గ్రూ కంట్రీస్‌కి టార్గెట్ టార్గెట్ చేయొచ్చు. ఆపర్చునిటీ మనకుందనమాట. టార్గెట్‌గా ఎన్ఆర్ఐస్‌ని అండ్ జీసీసీ కంట్రీస్‌లో మనకి ఆహ్, టార్గెట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. క్రియేట్ ఏ స్పెషలైజ్డ్ ఏఐ కోర్సెస్. చాట్‌జీపీటీ, ఎన్8ఎన్, క్లాడ్, జెమినై ఇట్లా వీటిని కూడా మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. మనం ఎలా ఇంకా గ్రోత్ అవ్వడానికి. వీటిలో మనకి ఏమేమి మనకి యూజ్ అవుతాయో అవి మనం తీసుకోవచ్చు. లైక్ ఇవి 3 మనం చేయొచ్చు. మనము కంట్రీస్‌కి సంబంధించి ఇప్పటివరకు మనం ఏంటంటే ఓన్లీ తెలుగు స్టేట్స్ అంటే ఇక్కడ లోకల్‌గానే కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని మనము టార్గెట్ చేసాము. ఇన్ ఫ్యూచర్ మనము నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైస్‌గా కూడా మనం కీవర్డ్స్‌ని డిజైన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ ఏ స్పెషలైజ్డ్ ఏఐ కోర్సెస్‌ని చేసుకోమంటున్నాడు. అలాగే
ఇంక్రీజ్ ద యూట్యూబ్ కంటెంట్ ఇంక్రీజ్ చేయమన్నాడు. కన్నడ, తెలుగు, ఇంగ్లీష్‌లో కూడా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసుకోవచ్చు. పార్ట్నర్ విత్ అదర్ కంపెనీస్‌తో ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్స్ కోసం అదర్ కంపెనీస్‌తో పార్ట్నర్‌షిప్ చేయమన్నాడు. బట్ పార్ట్నర్‌షిప్ లాగా లేదు కానీ, మనం జస్ట్ కంపెనీస్‌కి కాంటాక్ట్ అయ్యి ఇన్‌స్టెంట్‌గా మనం మాట్లాడి తీసుకుంటున్నాం గానీ, బట్ వాళ్ళతో కంప్లీట్ పార్ట్నర్‌షిప్ అనేది లేదు. అలాగే కొలాబరేట్ విత్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. అక్కడి నుంచి మనం స్టూడెంట్స్‌ని తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉందని, ఇట్లా ఇవి మొత్తం కూడా మనకి అడ్వైజెస్, ఆపర్చునిటీస్ మనం యూజ్ చేసుకొని మనం గ్రో అవ్వటానికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇక్కడొచ్చేసి డెవలప్ లొకేషన్ స్పెసిఫిక్ ల్యాండింగ్ పేజెస్‌ని చేయమంటున్నాడు. అంటే ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై అన్నప్పుడు దీనికి సంబంధించిన ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళకి సెపరేట్‌గా ఒక పేజీ కనిపించేలాగా చేయమంటున్నాడనమాట. హ్మ్. ఇట్లా వచ్చేసి ఈఎంఐ పేమెంట్స్ ఫ్లెక్సిబిలిటీ, అంటే మనం ఈ వర్డ్‌ని యూజ్ చేయలేదు మన వెబ్‌సైట్‌లో. అంటే 2 టైమ్స్ పే చేస్తున్నట్టు లైక్ ఈఎంఐ ఫార్మాట్‌లో అట్లా యాడ్ చేసుకోవచ్చనమాట. దీనికి కూడా మనకి యూజ్ అవుతుందనమాట. అలాగే లాంచ్ కార్పొరేట్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది. ఈ కార్పొరేట్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ని కూడా మనం లాంచ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఆపర్చునిటీస్ ఇస్తా ఉన్నాయి. అలాగే థ్రెడ్స్. మనకి ఇంకేమేమి థ్రెడ్స్ ఉన్నాయంటే, ఈ మన కాంపిటీటర్స్ అనమాట. ఈ కోర్సెరా గాని, ఐడీఈ గాని ఇది పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ ఆల్ ఓవర్‌గా ఉండేవి. డిజిటల్ స్కాలర్స్, అప్‌గ్రేడ్ ఇవన్నీ గూడా మనకి కాంపిటీటర్స్. వీళ్ళందరి నుంచి మనకు థ్రెడ్ ఉందనమాట. ర్యాపిడ్ ఏఐ టూల్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అలాగే సిలబస్‌ని కూడా చేంజ్ చేసుకోవాలి. అలాగే ప్రైసెస్ మారిపోతున్నాయి. అలాగే కాంపిటీటర్స్ ఏంటంటే ఆన్‌లైన్‌లో వీడియోస్ రికార్డ్ చేసేసి తక్కువ ప్రైజెస్‌కి ఇచ్చేస్తున్నారనమాట. అంటే లైవ్ క్లాసెస్‌కి ప్రైజెస్ చాలా ఎక్కువుంటాయి. బట్ ఈ చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒక్కొక్కసారి డిజిటల్ మార్కెటింగ్‌కొచ్చేసరికి వాళ్ళకి 80,000 కూడా తీసుకునే ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి హైదరాబాద్‌లో. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌కి అప్ టు 80,000 వరకు. అంటే డిపెండ్స్ ఆన్ ద లెవెల్స్ అనమాట. వాళ్ళు అంటే లాస్ట్ టైమ్ ఒక స్టూడెంట్ వచ్చాడు. ఒక రిప్యూటెడ్ పెద్ద ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌లోనే ఉంది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్న ఒక స్టూడెంట్. ఆయన 80,000 కట్టాడు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి. జాబ్ ఇప్పిస్తామన్నారు. అందుకని పే చేశాడు. అంతా కోర్స్ అయిపోయిన తర్వాత ఆయనకి జాబ్ రాలేదు. మళ్ళీ మన దగ్గరకొచ్చి జాయిన్ అయిన తర్వాత ఆయనకి జాబ్ వచ్చింది. అట్లా ఆహ్, అంటే వాళ్ళు ఖచ్చితంగా మేము జాబ్ ఇప్పిస్తామని, వాళ్ళు ప్రాజెక్ట్‌లు ఇప్పిస్తామని అక్కడున్నప్పుడు ఏదో జస్ట్ చిన్న చిన్న ప్రాజెక్ట్‌లయితే చేపిచ్చారు గానీ, ఫైనల్‌గా ఆయనకి జాబ్ అయితే ఇప్పించలేదు. ఇంకా అట్లా గూడా ఉంటాయన్నమాట. లైక్ అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్ వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఫీజెస్ కానీ, కాంపిటీషన్ గానీ ఉంటుందనమాట. లోగా ఉంటుంది, హైగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినోళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువకని జెప్తారు. బట్ అన్నీ చెప్తాము అంటారు కానీ చాలా మాడ్యూల్స్ వదిలేస్తారనమాట. ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి. లైక్ ఇట్లా ఉన్నవి కాబట్టి ఇవన్నీ గూడా అట్లాంటి వాళ్ళ నుంచి మనకు థ్రెడ్స్ ఉన్నాయనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. గూగుల్ అల్గారిథమ్ అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ గూగుల్ అల్గారిథమ్ అప్‌డేట్స్ మనకి కావాలి కానీ అల్గారిథమ్‌తో మనకు పని లేదు. ఏం అప్‌డేట్స్ వచ్చినాయి అనేది మనం చెక్ చేసుకోవాలి. అవి ఎలా చెక్ చేయాలనేది నేను చూపిస్తాను. అలాగే కాస్ట్ అనేది రైజింగ్ ద యాడ్ కాస్ట్ అనేది అప్పటికి అంటే లాస్ట్ మేము చేసినప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయన్నమాట. అవి మనం యాడ్స్ చేసేటప్పుడు చూద్దాం. ఇక్కడొచ్చేసి ఏఐ జనరేటర్ ఫ్రీ ఎడ్యుకేషనల్ కంటెంట్. యూట్యూబ్ రెడ్యూస్ ద ఆహ్, కోర్స్ వాల్యూ. యూట్యూబ్ అంటే లైక్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ మనకి యూట్యూబ్‌లో వాల్యూ తగ్గిస్తుంది కాబట్టి మన ఓన్ కంటెంట్ యాడ్ చేసుకోవాలి. ఆళ్ళంతా మన మనం ఆ కంటెంట్‌ని కూడా అంటే బీట్ చేసేలాగా మన కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే అందరికీ ఈ ఏఐ రావడం వల్ల ఎవరికి ఏ సబ్జెక్ట్ అయినా తెలిసిపోతుంది. ఆహ్, బిఫోర్ ఏఐ మనకి ఏ సబ్జెక్ట్ ఏంటి అనేది తెలీదు. ఒకవేళ గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా దాన్ని నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక మెంటార్ అనేది రిక్వైర్మెంట్ ఉండేది. బట్ ఈ చాట్‌జీపీటీ వచ్చేసరికి ఇది మనకి కంప్లీట్‌గా క్లియర్‌గా తెలుగులో గాని, ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో మనకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అర్థమయ్యేలాంటి కంటెంట్ కావాలంటే, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తగ్గట్టుగా ఆహ్, ప్రొఫెషనల్‌గా, ఫార్మల్‌గా మనకి ఎలా కావాలంటే అలా కంటెంట్ ఇవ్వడం వల్ల చాలామంది చాలా ఫాస్ట్‌గా కంటెంట్ జనరేషన్ అనేది చేసేస్తున్నారనమాట. ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఇప్పుడు మీకు గ్రాఫిక్స్ మీద అసలు ఐడియా లేదు. కానీ యానిమేటెడ్ గ్రాఫిక్ వీడియోస్ మీరు చేసేయొచ్చు. కంటెంట్ అసలు ఏ కంటెంట్ మీద మీకు ఐడియా లేకపోవచ్చు. కానీ కంటెంట్ మీరు జనరేట్ చేసేసుకోవచ్చు. చాట్‌జీపీటీ నుంచి. ఏం కావాలో మీకు చెప్తే అది ఇచ్చేస్తది. అది ఎలా కావాలో మీకు చెప్తే ఏఐ టూల్స్ వీడియో జనరేట్ చేసి ఇచ్చేస్తది. చాలు. మనకేం కావాలి, ఎలా కావాలి అనేవి 2 కనుక పర్ఫెక్ట్‌గా ఇవ్వగలిగితే
కంప్లీట్‌గా మనం ఒక కంటెంట్ క్రియేటర్‌గా వెళ్ళిపోవచ్చనమాట. ఇట్లా మనం యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ ఇట్లా కంటెంట్ క్రియేటర్‌గా గనక బాగా ఎస్టాబ్లిష్ అయితే అక్కడి నుంచి కూడా మనం అమౌంట్ అనేది ఎర్న్ జేసుకోవచ్చు. ఇట్లా మనకి చాలా ఈజీ యాక్సెస్ అయిపోయిందనమాట. ఇట్లా ఇవన్నీ గూడా మనం రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి జస్ట్ సింపుల్‌గా ఎస్‌సిఓ ఫార్మాట్‌లో మనకి ఏమేమి ఇచ్చాడో ఇక్కడ సింపుల్‌గా ఇచ్చేసాడన్నమాట. ఇదేమో ఎలాబరేట్ చేసి ఇచ్చాడు. ఇలాంటివి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇది ఎస్‌సిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడు. ఇంతకుముందంటే ఒకటే వచ్చేది. మనకి ఇన్ని ఆప్షన్స్ లేవు. ఇప్పుడు మనకు చాలా ఎక్కువగా ఇస్తున్నాడు ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం ఏమేం చేయాలి స్ట్రెంగ్త్స్ ఏమన్నా, వీక్‌నెస్‌లు ఏమన్నా సింపుల్‌గా ఇచ్చేసాడు. నెక్స్ట్ ఓవరాల్‌గా ఓవర్‌వ్యూ ఎలా ఉంది అనేసి ఇచ్చాడు. 10కి ఎంత స్కోర్ ఉంది అనేది మనకి ఇక్కడ ఇస్తున్నాడనమాట. ఇక్కడ కోర్స్ క్వాలిటీ అనేది ఔట్ ఆఫ్ 10కి 9 ఉంది. వెబ్‌సైట్ కంటెంట్ వచ్చేసి మనకి 8 ఉంది. ఎస్‌సిఓ 7 ఉంది. లైక్ బ్రాండింగ్ అనేది తక్కువ ఉంది. లైక్ వచ్చేసి ఏఐ ఇంటిగ్రేషన్ వచ్చేసి మనకి 10 ఔట్ ఆఫ్ 10 ఉంది. ఇట్లా మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి స్కోర్ ఇచ్చాడు. ఓవరాల్‌గా మన వెబ్‌సైట్ స్కోర్ వచ్చేసి 7.9 ఉంది 10కి. బట్ ఇప్పుడు ఇవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇందులో ఏమేమి ఇంక్రీజ్ చేయాలి? బట్ ఎస్‌సిఓ అనేది మనకి ఎందుకు తక్కువ ఉందో ఒకసారి చూడాలి. అంటే ఈ మధ్యలో మానేసాం కాబట్టి ఒక 3, 4 మంత్స్ నుంచి వర్క్ చేయట్లేదు కాబట్టి ఎస్‌సిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డౌన్ అయ్యి ఉండొచ్చు. బ్రాండింగ్ అనేది కూడా 7లోనే ఉంది మనకి. అంతకుముందు మనకి ఇంకా 6 అట్లా ఉండేది. ఈ మధ్యలో కొంచెం ప్రమోట్ చేయడం వల్ల కొంచెం పెరిగింది. అండ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మంచిగానే ఉంది మనకి. ఆల్‌మోస్ట్ 5 అబోవ్ ఉన్నాయంటే మనకి బానే ఉన్నట్టు. 8 9, 10 ఉంటే మనకి టాప్‌లో ఉన్నట్టు. లైక్ ఇక్కడొచ్చేసి సోషల్ ప్రూఫ్స్ అనేవి మనకి కొంచెం తక్కువున్నాయి. అంటే మనము ఈ సోషల్ మీడియా రిలేటెడ్ గానీ, ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇదొకటి చూపిస్తుంది. కన్వర్షన్ ఆప్టిమైజేషన్ ఇది కూడా మనకి బానే ఉందన్నమాట. ఇట్లా మనకి ఓవరాల్‌గా మనకి రేటింగ్ ఫార్మాట్‌లో కూడా ఇచ్చేసాడు. ఇక్కడ మనకి ఇంకా ఏమేం చేయాలి అనే రికమెండేషన్ కూడా ఇచ్చాడు. దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అంటే మన వెబ్‌సైట్ అనేది ఈజీగా ఆటోమేటిక్‌గా టాప్‌లో వచ్చేస్తది. ఇవన్నీ చేయడానికి మనకి అట్‌లీస్ట్ 2-3 మంత్స్ పడతది. అంత ఫాస్ట్‌గా అయితే మనకి అవ్వదు. ఈ 2-3 మంత్స్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ స్వాట్ అనాలిసిస్ చేసామంటే ఇంకా ఇంప్లిమెంట్స్ కూడా చూపిస్తాడు. ఇంకా అది వస్తూనే ఉంటాయి. ఇలా చేసుకుంటూనే వెళ్ళాలి. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. ఇది ఒకసారి మీరు చేయండి.